అయ్యారండి వందనాలండి. ఎంటర్ దూతున్నావు ఏంటి మ్యాటర్? పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి. దగ్గర సంబంధమేనా? కట్నం ఎంత తీసుకుంటున్నారు? మాకు పెద్ద డైరీస్ ఏంటి ఉంటాయండి. డైరీసా? ఇంకా అదేనండి కట్నం అండి. డౌరీసా? ఇంగ్లీష్ బాగానే డెవలప్ చేస్తున్నారా? అయ్యారు తమను పర్మిషన్ ఇస్తే 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. ఏం పట్టుకొస్తావు? ఊరుకోండి సిల్లీస్. నేనేం పట్టుకొస్తానండి? నువ్వే కదా అన్నావు పట్టుకొచ్చేస్తానని. నేనేం పట్టుకొస్తానండి? రే పొద్దున నాకు చిర్ర తెంచుకో, నువ్వు వెళ్ళు. అది కాదు తమరు మాట అంటే. ఏంట్రా? అదేనండి 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీ అయ్యా అసలు నువ్వు పాలకొల్లు చేయబట్టుకొస్తావు నాకు ఇప్పుడు తెలియాలరా. ఏమైందిరా? నువ్వు అడుగు. ఏంట్రా? పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి. 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? అది కాదురా, పాలకొల్లు మీ బామ్మర్ది పెళ్లికి వెళ్తున్నావు, అక్కడి నుంచి ఏం పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? నా ఎలా పాలకొల్లు చెప్పట్టుకొస్తావు చెప్పరా. ఏంటి గొడవ? ఏంటో నువ్వే అడుగు. ఏమైంది పెద్దలు? పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి. 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీకు అర్థమైందా? పాలకొల్లో వాళ్ళ బామ్మర్ది పెళ్లి. అర్థమైంది. 25వ తారీఖు వెళ్ళి అది అర్థమైంది. ఫస్ట్ వచ్చేస్తా అంటున్నాడు. ఫస్ట్ వచ్చేస్తానంటాడా? ఫస్ట్ వచ్చేస్తావా? ఇందాక ఏదైనా పట్టుకొచ్చేస్తా అంటున్నావు. ఒరే నువ్వు 25 నెలరా తిరిగి వచ్చావుంటే వేస్తా గంతోనా అలా నిన్ను. Good morning, girls. All of you sit down. Today I will explain you about pollination. The process of transfer of pollen grains from the anthers to the stigma is called pollination. In all flowering plants, అరే ఈ తింగరోడు ఇక్కడికి వచ్చాడండి. బాబు బండి నాదిరా, కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా. సర్కస్ లో ఫీట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి? అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏంటి కల్తీ లేని మందులేనా? డౌట్ లేదండి బాబు, పోయిన ఏడాది తాగి 6 రైతులు పోయారు. కావాలని టెస్ట్ చేసుకోండి. మరి ఇంకే టేస్ట్ కదా. ఎక్స్ట్రా వద్దు, బిల్ రాయి. ఓహో ఏం గొంతురా బాబు. వీడేంటే రోడ్డు మీద సర్కస్ మొదలెట్టాడు? కాలేజ్ దగ్గర చేస్తే పట్టించుకోలేదని ఇక్కడ మొదలెట్టాడు. ఇలాగే వదిలేస్తే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కొర్రేదవలకి చేతిలో బండి ఉంటే నేల మీద కళ్ళు ఉండవు. ఆడి స్పీడ్ చూసారా? ఆ స్పీడ్లో ఏ లారీ కింద పడ్డాడు అనుకోండి, బాడీ కట్అవుట్ అయిపోద్ది. తప్పు ఆడిది కాదురా, ఆడికి ఆ బండి కొనిచ్చాడే ఆడి బాబుది. ఓ రేరు బాబే, ముందు చూసుకురా బాబు. తప్పుకోరా, నా జింజర్లో మన వస్తుంది. మీరు వెళ్ళండి నేను వస్తా. సరే. ఓయ్ వెళ్ళారా? నన్నే నిన్నే. ఏంట్రా నీ బాధ? ఎందుకు నా వెనకాల బొచ్చు కుక్కలా తిరుగుతున్నావు? మరి మిమ్మల్ని తెగ్గొట్టాలి కదండి. తెగ్గొట్టడమా? అంటే మీలాంటి ఫిగర్లు అదే అందగతలు మామూలుగా దిగుతారేంటి? మా వంత ప్రయత్నం చేయాలి కదండి. కుర్రోళ్ళని చూస్తే మాలాంటి అమ్మాయిలకి పాసర్ల పుడి బ్లూ అవుట్ అవ్వాలి, అప్పుడే పడతాం. ఎలాగండి? ఎలాగా? అలాగా అంటే అలా అవడానికి మా వంత ప్రయత్నం మేము చేసుకోవాలి కదండి. నువ్వు బెండపర వస్తున్నాడు చూడండి. బాగా ఓవర్ చేస్తున్నాడు కదా. వీడేంటే రిబ్బన్లు అమ్ముకునే వల్ల నీ వెనకే తిరుగుతున్నాడు. కోసి కారం పెట్టాలి, అప్పుడు కానీ ఈడు మారడు. పంతులు గారు నిశ్చితార్థానికి ఎంత తీసుకుంటారండి సంభావన? 1,116. పెళ్లికి 1,116. ఇంతకీ పెళ్ళి ఎవరికి నాయన? మనకే. పెళ్ళెప్పుడు? పిల్ల ఓకే అన్నప్పుడు. సచ్చినోడా, చిప్పిచ్చి కొట్టానంటే మూతి పచ్చడైపోగలదు. అయ్యా నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే, అప్పుడే వచ్చా. యారా
నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయకే వంకాయకే. భలేవాడు నాన్న, ఫీలింగ్ అంతే. దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా? సింపుల్. సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడి పెచ్చడి కింద అయిపోతే నిన్ను అట్లా ఆడబెట్టి తీయాలిరా. వంకాయకే వంకాయకే. చూస్తున్నాను నాన్న, ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఈ మధ్య కుర్ర వెదవులకి మిటమిట్లు ఎక్కువైపోయండి. నువ్వు మూసుకో. యారా, ఒక్కగానొక్క వంకాయ గడువు కదా, నీకేమన్నా అయితే మేమేమైపోవాలరా? వంకాయకి వంకాయకి. నాన్న లేడీస్ నాన్న. ఇంటికి రా, నీ సంగతి తేల్చేస్తాను. వంకాయకి వంకాయకి. బాగా షేమ్ అయిపోయావురా. లవ్ ముందు వంకాయనా సరేంట్రా? బావా, కష్టాలు మనుషులకే రా వస్తాయి, బాధపడకరా బావా. వంకాయలు తెల్ల వంకాయలు నల్ల వంకాయలు పొడి వంకాయలు. నిన్ను కదరా బావా, వాడు వంకాయలు వాడు అమ్ముకుంటున్నాడు. చిన్న విషయానికి చచ్చిపోతామంటరా. మొహం కడుక్కుంటాను రా. ఇంకా నేను దూకెత్తాడు అనుకున్నా. వంకాయలు పొడి వంకాయలు పొట్టు వంకాయలు వంకాయలు. రేయ్, ఓయ్, వంకాయలు తప్ప ఇంకా అమ్మవా? అన్ని రకాల కూరగాయలు అమ్ముతారండి, కానీ వంకాయలే వంకర వంకరగా ఉన్నాయని ఎవరు కొంటాం లేదండి బాబా. నీ అబ్బా నిన్ను. ఏయ్! అయ్య బాబా, కొడతాడేంటి? పెద్దమ్మ ఆ వంకాయవా? అరే నీళ్ళు తాగమ్మా. తల్లి ఏమైందమ్మా? ఏంట్రా? ఏంటి తల్లి? ఏం లేదు. ఏమైంది లక్ష్మి? అరే, ఏమైందిరా? దీనికేదో అయ్యింది. బంగారంతో సమానంగా దూసుకుపోతున్న వంకాయ. పేపర్ కూడా చదువుతున్నాడు. కేజీ వంకాయ ధర విజయవాడలో 50 రూపాయలు, వైజాగ్ లో 60 రూపాయలు, హైదరాబాద్ లో 70 రూపాయలు. ఏడి వంకాయతో చంపేసిందా? రేయ్, రేయ్, వార్తలు నిజంగా వంకాయ ఉందా? నువ్వు కావాలని చదువుతున్నావా? అయ్యో, వంకాయ మీద ఒట్టు బావా, కావాలంటే చూడు. అసలు వంకాయ అంటే ఎందుకు బావ నీకు అంత ఎలర్జీ? అయిపోయాడు. అసలు వంకాయ ఎంత ఎనర్జీ తెలుసా బా? భారతంలో ధృతరాష్ట్రుడు వంకాయ తినే 101 మంది కౌరవులు పుట్టించాడంట. మన కృష్ణుడు డైలీ 16,000 మందితో రొమాన్స్ చేసేవాడంట. వంకాయ తినే పంచపక్ష పరమాన్నాల్లో వంకాయ లేకపోతే వంక పెడతారు బావా. కాయల్లో నాకు నచ్చని కాయ వంకాయ. ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ కోస్తా. నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే. బావా ఇలా లాలీపాప్. చూడు అక్కడే ఉన్నాడు. రేయ్, తన ముందు నా పరుగు పోయింది. 2 రోజులు గ్యాప్ ఇద్దాం. మా పెరట్లో కూడా కాసిందే, పొడుగుదా పొట్టిదా వంకాయ. ఏరా, టాపిక్ మన గురించి అంటావా? మన గురించి కదా, నీ గురించి. ఒరే వంకాయ్, ఎవతే కూత కోసింది? వచ్చి వచ్చి వాళ్ళ మొహం చూసావు మాడిపోయా. ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని. ఏంటి మామ, ఏమైంది? మన బేబీ చచ్చిపోయిందంటే. బేబా? బేబీ ఎవరు? ఉస లక్ష్మి, పొయ్యి మీద పాలు పెట్టాను, పొంగిపోతాయేమో చూడు. రాయమ్మ, అలాగే పెరట్లో ఎండ్రాయిలు కూడా ఎండబెట్టాను, ఓ పాలు వెళ్ళి చూడు. ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ. బాబా చెప్పా పెట్టకుండా ఇంత తొందరగా వెళ్ళిపోయావేంటే బాబా? కోటపాటిలాగా ఎంత కుదమట్టంగా ఉండేది అరవే బాబా. నీకు 110 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయా బాబా. 110 ఏళ్ళ? నన్ను దత్తత తీసుకుంటానన్నావు కదే బాబా. నాకు ఆస్తిలో వాటా కూడా రాసిస్తున్నావు కదే బాబా. ఈళ్ళమ్మ కూడా రాసిస్తున్నావు కదే బాబా. ఏవి సెటిల్ చేయకుండా చచ్చావు కదే బాబా. బాధపడకరా డోస్ బాబు, తనకు తలకొరి పెట్టే వాళ్ళకి ఇల్లు చందాలని ఇల్లు రాసిందిరా. తలకొల్లు పెడతా, కట్టేది సుమారు ఎంత ఉంటుందండి? ఓ 5 లక్షలు ఉంటది. ఏంటి ఆస్తే? కాదు అప్పు. అబ్బా, ఆ అప్పు తీర్చేస్తే ఇల్లు నువ్వు తీసేసుకోవచ్చు. నీకు నాకు రుణం తీరిపోయిందే బాబా. తలకొరి పెట్టాలరా. నా కాడ అగ్గి పెట్టలేదురా బాబా. నా దగ్గర ఉంది. వదలబెట్రా, ఎరకపోయి ఇరుక్కున్నాను కదే. టీ తీసుకురాడండి. మందుందా? పురుగుల మందు ఉంది. అప్పు మ్యాట్కి వెళ్దాం. చెప్పు తెగు. వదిలే.